ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పునరుద్ధరించిన టెర్మినల్ 2ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ టెర్మినల్ రేపటి నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. 4 దశాబ్దాల క్రితం ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా టెర్మినల్ 2ను నిర్మించగా పునరుద్ధరణ కోసం ఈ ఏడాది ఏప్రిల్లో మూసివేశారు. విమానాశ్రయంలోని టెర్మినల్స్ను సమర్థవంతంగా వినియోగిస్తే ఏటా దాదాపు 13 కోట్ల మంది ప్రయాణికులకు సేవలందించేందుకు అవకాశం ఉంటుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని, త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. దేశంలో అతిపెద్ద విమానాశ్రయంగా పేరు పొందిన ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 3 టెర్మినల్స్ ఉండగా 4 రన్వేలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీ విమానాశ్రయం ఏటా 10 కోట్ల మందికి పైగా ప్రయాణికులకు సేవలు అందిస్తోంది.